హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి ఒడిస్సాబే యూట్యూబ్ ఛానల్. నేను థ్రెడ్ బ్యాంగిల్ సెట్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంట్లోనే ఇలా ఈజీగా మనం చేసుకోవచ్చు, బయట ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నేను ఏ మెటీరియల్ యూజ్ చేశాను ఏంటి అనేది మీకు డీటెయిల్గా చెప్తాను, ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసి B7000 గ్లూ అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ, ఈ రెండు యూజ్ చేస్తానండి నేను. గమ్స్ వచ్చేసి మీరు ఇవి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడైనా తీసుకోవచ్చు. నేను మోస్ట్లీ అన్నీ ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇది వచ్చి ట్వీజర్ అండి. కుందన్స్ అతికించడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇంకోటి కుందన్ స్టికింగ్ పెన్ అని ఆన్లైన్లో దొరుకుతుంది, దాంతోపాటు గమ్ ప్యాడ్ కూడా వస్తుంది. అది జస్ట్ అలా ముందు ఇలా పెట్టుకుంటే గమ్ అనేది, కుందన్స్ అనేవి ఈజీగా, స్టోన్స్ అనేవి చాలా బాగా అతుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి మట్టి గాజులు. ఇవి ఇంట్లోనే మన దగ్గర ఉంటాయి కదా. బయట నేను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఏం తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోలేదండి, మన ఇంట్లో దొరికే బ్యాంగిల్స్తోనే నేను ప్రిపేర్ చేసుకున్నాను. కుందన్స్ ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్ అండి. ఇవి బయట స్టోర్స్లో కూడా దొరుకుతాయి, కానీ నేను మోస్ట్లీ అన్నీ ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఈ 2 థ్రెడ్స్ కాంబినేషన్లో నేను థ్రెడ్ బ్యాంగిల్ సెట్ చేశాను. ఒకసారి చూసేయండి ఎలా చేశాను అనేది. ఇలా ఒక ప్లాంక్, బుక్, అట్టముక్క ఏదైనా దొరికితే ఇలా థ్రెడ్ అనేది 20 to 25 టైమ్స్ చుట్టుకోవాలి. తర్వాత కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అతికించుకోవాలి. నెక్స్ట్ బ్యాంగిల్కి ఇలా గ్లూ అంటించుకొని మనం ఏదైతే థ్రెడ్ రెడీ చేసి పెట్టుకున్నామో ఆ థ్రెడ్ ఇలా మెల్లమెల్లగా చుట్టుకోవాలి. బ్యాంగిల్ చుట్టూ చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి బ్యాంగిల్స్. నెక్స్ట్ మనం కుందన్స్ ఎలా అతికించుకోవాలో నేను చూపిస్తాను, చూసేయండి. ముందుగా బ్యాంగిల్స్కి గ్లూ గమ్ పెట్టుకొని, ఫ్యాబ్రిక్ గ్లూ గమ్ పెట్టుకొని ఇలా స్టోన్స్ మెల్లిమెల్లిగా అతికించుకుంటే చుట్టూ రెండు వైపులా, అంతేనండి. సో ఇలానే ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, బయట ఎక్కడ కొనాల్సిన అవసరం లేదు. మనం ఏ శారీ కావాలంటే ఆ శారీ కాంబినేషన్ ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా చక్కగా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ అండి. ఇవి మనం రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకుంటే బాక్సెస్ వస్తాయి కదండి, ఆ బాక్సెస్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవాలి. ఇలా రబ్బర్ బ్యాండ్కి మనం స్టిచ్ చేసుకున్నాక కుందన్స్ అతికించుకుంటే చాలా బాగుంటాయండి. మనం ఇంట్లోనే ఇలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. సో మీరు కూడా మీ బ్యాంగిల్ సెట్ తయారు చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.